మెరుపు కలలు మెరుపు కలలు. ఒకవేళ అదే నిజమైతే ఈవిడ గారు ఏం చేయాలి? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అనుమానం ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయించాలి. అంతేకాని ఆ వంక పెట్టుకొని నీతో నల్లపూసల పూజ చేయించాలని అనుకోకూడదు కదా. దీన్ని బట్టి ఆ మాత్రం అర్థం కావడం లేదా ఈవిడ గారి మనసులో ఏముందో? అంత మాట అనుకు భాను. నేను నిజం చెప్తున్నాను. నా కొడుకు ప్రాణాల్ని అడ్డం పెట్టుకొని నీతో అబద్ధాల్ని చెప్పేదాన్ని కాదు. రేపు ఖచ్చితంగా నల్ల పూసల తంతు జరిపించాలి. లేదంటే నా కొడుకుకు మాత్రమే కాదు, సంయుకి కూడా ప్రాణగండం ఉందని చెప్పారు. నువ్వు చేస్తున్న ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడి నేను సంయుక్తని పూజకి పంపిస్తాను అనుకుంటున్నావేమో. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా కూతురు నీ ఇంటి గడప తొక్కదు. అనవసరమైన డ్రామా ఆపి హాస్పిటల్కి వెళ్ళి నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ మేము సంయుక్తిని చూసుకోవడానికి మేమందరూ ఉన్నాం. అమ్మా, నన్ను పంపించకపోయినా పర్వాలేదు, కానీ అత్తయ్యని అవమానించకమ్మా ప్లీజ్. ఏంటి మామ్ నీ మాట వింటుంది, నువ్వు చెప్పిన చోట ఉంటుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు కొంచెమైనా బుద్ధుందా? మామ్ ఆవిన్ని అంతలా నమ్మడం లేదంటే అత్తయ్య గురించి మామ్కి ఎంత తెలుసుండాలి? అది అర్థం చేసుకోకుండా ఎందుకు ఈవిడ గారికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు? నేనెవరికి సపోర్ట్ గా మాట్లాడడం లేదక్క, నిజం తెలుసుకో అంటున్నాను. ఓ, ఇప్పుడు నువ్వు చెప్తే గానీ మామ్కి నిజం తెలీదా? అక్క, చూడు, నీకిష్టం ఉంటే నీ భర్తతో ఉండాలనుకుంటే, మామ్ మాట వినడం ఇష్టం లేదనుకుంటే, నీ అత్తగారికి సేవలు చేయాలనుంటే సూటిగా మామ్కి విషయం చెప్పి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో. మమ్మని చూసుకోవడానికి నేనున్నాను, అంతేగాని మామ్ ముందు మాట వింటున్నట్టు నటిస్తూ మన శత్రువులకు సపోర్ట్ చేయకు. వాళ్ళు మన శత్రువులు కాదక్క, మన మంచి కోరేవాళ్ళు. వీళ్ళు మనకి ఎప్పటికీ శత్రువులే. మనం నాశనం అవ్వాలని కోరుకునే మనుషులే. వీళ్ళకి కేవలం నా ఓటమి కావాలి. అది వాళ్ళకి కావాలంటే నువ్వు వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళాలి. అమ్మా, అందుకోసం ఎన్ని డ్రామాలైనా వేస్తారు, ఎన్ని నాటకాలైనా ఆడతారు. ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం, పద. అమ్మా, బాను. అత్తయ్య, రేపు నా కోడల్ని నా ఇంటికి నల్ల పూసల తంతుకి పంపించి నా కొడుకుకి ప్రాణభిక్ష పెట్టు బాను. నిన్ను వేడుకుంటున్నాను. అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? లేవండి అత్తయ్య, మీరు ఇలా చేయొద్దు, దండం పెడతాను. అత్తయ్య లేవండి, అత్తయ్య లేవండి. అత్తయ్య, అమ్మా దయచేసి పరిస్థితులను అర్థం చేసుకో. ఈ ఒక్కసారికి నన్ను అక్కడికి పంపించు. ఆ ఒక్క పూజ అయిన తర్వాత నేను ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కను, కనీసం చూడని కూడా చూడను. ఇలాంటి మాటలు, ఇలాంటి డ్రామాలు చూసి నిజం అనుకుంటే నీ అంత పిచ్చోళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. ఎదుటి వాళ్ల మనసుని కరిగించేలా నటించడం ఈవిడ గారికి చిన్నప్పటి నుంచి అలవాటు. అందుకే నువ్వు ఇంతలా నమ్ముతున్నావు. మామ్, అసలు మ్యాటర్ అది కాదు. సంయుక్తకి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం. తెలిసిపోతుంది కదా,
నువ్వు మామూలుగా చెప్తే వినవని ఇలా అత్తయ్యతో నాటకమాడిస్తోంది. అక్క, చూడు సంయుక్త, కావాలంటే నువ్విప్పుడే ఈవిడితో వెళ్ళిపో. మా గురించేం ఆలోచించుకు. నేను మామ్ని మా ఇంటికి తీసుకెళ్తాను, అంతేకాని ఇలా అందరి ముందు మామ్ని అవమానించుకు. అక్క, చూడు సంయుక్త, అక్క చెప్పింది నిజమే అయితే నువ్వు వెళ్ళిపో. ఇక్కడ నా చావు నేను చేస్తాను. నేనెవ్వరింటికి వెళ్ళను. నేను కూడా మీ నాన్నలాగే వెళ్ళిపోతాను. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? భాను, ఏంటా మాటలు? నా కొడుకుని కాపాడమంటున్నాను కానీ నీ ప్రాణాలు తీసుకోమనడం లేదు. ఒకవేళ నీ కొడుకు ప్రాణాల్ని కాపాడడానికి నా కూతురు నీ ఇంటికి గాని హాస్పిటల్కి గాని వస్తే అదే నా చివరి రోజు అవుతుంది. నువ్వు ఈవిడ మాటలకి కరిగిపోయి ఇంటికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా నా మీదొట్టే. అమ్మా, నువ్వు గనక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇప్పుడే మేమందరం కలిసి పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాం. అది చూసి నీ కళ్ళమంట తగ్గించుకుని వెళ్ళు. వాసుని కాపాడుకోవడానికి వచ్చాను భాను, నీ ప్రాణాలు తీసుకోవడానికి కాదు. వెళ్తాను. నా నుదిటిన ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. వెళ్తాను. అత్తయ్య, నువ్వు ఏడవడం వలన సమస్యలు పరిష్కారం అవ్వవు సమ్యు. మనం తీసుకునే నిర్ణయాలు పరిష్కారాన్ని చూపిస్తాయి. ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేను రాగిని. అంత అయోమయంగా ఉంది. అమ్మ ప్రేమకి అత్తయ్య ఆత్మీయతకు మధ్య నేను నలిగిపోతున్నాను. ఇక్కడిద్దరు మంచివాళ్లే, కానీ అమ్మే అత్తయ్యని అర్థం చేసుకోకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. అత్తయ్య చెప్తున్నది నిజం. ఆ సుమిత్ర తను అనుకున్నది సాధించడానికి ఏమైనా చేసేలా ఉంది, కానీ అమ్మ నమ్మడం లేదు. బామ్మగారు మొదటి నుంచి భయపడుతున్నట్టే అంతా జరుగుతుంది, కానీ దీని నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఇదంతా నిజమని తెలిసినప్పుడు నువ్వెందుకు కామ్గా ఉండడం? ఏదో ఒకటి చెప్పి వెళ్ళి పూజలో కూర్చో. ఎలా రాగిని? అమ్మలా ఒట్లు పెట్టుకుంటూ చనిపోతానని బెదిరిస్తుంటే నేనేం చేయగలను చెప్పు? నాకమ్మ కావాలా అత్తయ్య కావాలా అంటే నాకిద్దరూ కావాలి రాగిని, ఇద్దరూ కావాలి. విమల ఇంకా రాలేదు. అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏమో. అందుకే చెప్పాను నాని, వద్దు అని. నువ్వు నా మాట వినకుండా పంపించేశావు. విమల, ఏమైంది?
సమయుని పంపించడానికి భానుమతి ఒప్పుకుందా? రేపొద్దున్నే పంపిస్తానందా? లేదత్తయ్యా, నేనెంతలా బతిమిలాడినా ఆ భాను మనసు కరగలేదు. ససేమిరా పంపించను అని ఒకవేళ సమయు తనని కాదని వస్తే చచ్చిపోయినంత ఒట్టు అని ఒట్టు పెట్టుకుంది. ఏంటి విమల, భానుమతి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకేం అర్థం కావడం లేదత్తయ్యా. భాను ఇంతలా మనల్ని ఎందుకు ద్వేషిస్తుందో తెలియడం లేదు. ఇప్పుడు మనం ఎలాగైనా నల్లపూసల పూజ జరిపించడం ముఖ్యం విమల. నేను నిప్పుల్లో దూకమన్నా దూకడానికి సిద్ధంగా ఉన్నానత్తయ్యా. కానీ ఆ భానుని ఒప్పించి సమయుని ఎలా తీసుకురావాలో తెలియడం లేదు. భగవంతుడా, ఆ భగవంతుడు ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నాడు మనకి? అమ్మా, నువ్వేం కంగారు పడకు. నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగదు. లేదు వాసు, రేపు ఖచ్చితంగా పూజ జరగాల్సిందే. కానీ సమయం లేకుండా ఎలా అత్తయ్యా? అదంతా నాకు తెలీదు. నువ్వేం చేస్తావో. హ, హ, రేపు మాత్రం తప్పకుండా పూజ జరగాలి. ఉండిపోతారా గుండె నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా, కలతై కనులే వెతికేరా నీకై ఒదిగే తనువే జతలేక తోడై, చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నాను వేలేవని యాతన, కరిగే కన్నీరే పడుతూనే ఉందే అర్థం కాలేని వేదన, చూస్తూనే మాయగా నువ్వే మారవు శ్వాసగా, మది నిను మరువనని మాటే ఇచ్చనులే మరువక కడదాకా ఉండరా, మౌనం చేసే గాయం మార్చలేదా సాగే కాలం, నన్నేమన్నా ఏమనుకున్నా నువ్వు లేకుంటే చీకటే. డాక్టర్ గారు, మా అబ్బాయి చూడండమ్మా, మెడనరాలు దెబ్బతింటం వల్ల కొన్ని రోజులు నడవలేడు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో రోజు అబ్జర్వేషన్లో చూసి ఏం చేయాలో ఆలోచిద్దాం. నేనే జన్మలో ఏ పాపం చేశానో నా కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏం చెయ్యాలి భగవంతుడా? పాపం చేసింది నువ్వు కాదే విమల, పరిస్థితులు. వాటిని చక్కబెట్టాలంటే పూజ జరగాల్సిందే. నేను వెళ్లి గుళ్ళో పూజకి ఏర్పాట్లు చేయిస్తాను. అత్తయ్య, సమయం లేకుండా నల్ల పూసల తంతు ఎలా జరిపిస్తాం? నాకు నమ్మకం ఉంది విమల. సంయుక్త ఎలాగైనా భానుమతిని ఒప్పించి ఖచ్చితంగా పూజకొస్తుంది. అందుకే నేను వెళ్లి పూజకి ఏర్పాట్లు చేస్తాను. సమయం ఇక్కడికి రాగానే ఇద్దరిని తీసుకుని నువ్వు గుడికి రా. నేను వెళ్తున్నాను. అది కాదు అత్తయ్య. చూడు విమల, భగవంతుడి నమ్ముకున్న మనలాంటి వాళ్లకు చీకట్లో కూడా మెణుగురు పురుగుతో దారి చూపిస్తాడు. సమయం వస్తుందని నా అంతరాత్మ చెప్తుంది. నేను వెళ్తున్నాను. నువ్వు గుడికి రా. ఒరే మనోడా, నాని. వచ్చేసే. సరే. హర 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 శివ 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 శివ
నేను సంయుక్తని పూజకి పంపిస్తాను అనుకుంటున్నావేమో. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా కూతురు నీ ఇంటి గడప తొక్కదు. అత్తయ్య, ఆయన నా కోసం, నా కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్ని మాటలు పడ్డారు, చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. నన్ను కాపాడడానికి కత్తిపోటు దిగిన బావ ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా నేనేం చేయలేకపోతున్నాను. ఆయనకేం కాకూడదు, ఏం కాకూడదు. మామ్, మామ్, రా బేబీ. అక్కెందుకు పొద్దున్నే అమ్మని పిలుస్తుంది? అల్లుడు గారు ఫ్రెష్ అయ్యారా? అవును, ఆయన టీ తాగుతారా, కాఫీ తాగుతారా? రిషి ఏం తాగుతాడో నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఆయన్నే అడుగు. అదేంటి బేబీ అలా అంటావు? ఒకరిష్టాలు అలవాట్లు ఇంకొకరు తెలుసుకుంటేనే కదా హ్యాపీగా ఉంటారు. మామ్, అదంతా నాకు తెలీదు. రాత్రి ఇంటికి వెళ్తామంటే మొదటిసారి ఇంటికొచ్చావని ఆపావు. మేం బయలుదేరుతున్నామని చెప్పడానికొచ్చాను. అది వినకుండా కాఫీ టీ అంటావేంటి? బేబీ, ఈ రోజుండి రేపు వెళ్ళండి. ఈ ఇంట్లో ఒక్క పూట ఉండడమే నరకంగా ఉంటే ఈ రోజంతా ఉండమంటావేంటి? నా వల్ల కాదు, నేను వెళ్తాను. లేదు బేబీ, నేను చెప్తున్నాను కదా, ఈ ఒక్కరోజుకి ఉండి రేపు వెళ్ళు. సంగీత, సంగీత, ఏంటి గొడవ? ఏంటి మామ్, ఎందుకుండాలి? ఎందుకుండాలి? అంటే బేబీ, పెళ్ళైన ఆడపిల్లని అత్తారింటికి పంపించేటప్పుడు మంగళవారం పంపించకూడదంటారు, అందుకని. వాట్? ఏమన్నావు? నాకు అర్థం కాలేదు. ఈరోజు మంగళవారం కదా. మామ్, ఎలా ఉండేదానివి ఎలా మారిపోయా మామ్? నిన్నిది పూర్తిగా మార్చేసింది. దీని మాట వినేలా మాత్రమే కాకుండా చివరికి దీనిలా ఆలోచించడం కూడా నేర్పించింది. ఇందులో అమ్మ మారిపోయిందే ఉందక్క. లేకపోతే ఏంటి? ప్రాక్టికల్ గా ఉండే మామ్ ఇప్పుడు వారాలు వర్జ్యాల గురించి మాట్లాడుతుందంటే ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. 4 రోజుల్లో ఇంతలా ఎలా మార్చావు సంయుక్త? నేను మారానో, అది మార్చిందో, పరిస్థితులే మారేలా చేశాయో నాకు తెలీదు బేబీ. నా కూతుళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏదైనా చెయ్యాల్సొచ్చినా, నేను మారాల్సొచ్చినా మారతాను. ఇప్పుడు నాకు మీ జీవితాల కంటే ఏది ఎక్కువ కాదు. నాకెందుకు ఈరోజు మిమ్మల్ని పంపించడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్తున్నాను, మీరు రేపు వెళ్ళండి. అత్తయ్య గారు, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంతలా ఫీల్ అవుతారు? ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళినా పనేముంది చెప్పండి. మీరు చెప్పినట్టు ఈ పూటకుండి రేపు వెళ్తాం. మీకేం పని లేదేమో కానీ నాకు చాలా పనులున్నాయి. నేను వెళ్తున్నాను. నువ్వు ఉండాలనుకుంటే ఉండు. అక్క, ఎందుకక్క అంత కోపం? నువ్వు ఉండకుండా బావ ఒక్కడే ఎలా ఉంటాడు? ఒక పని చేయండి, మీకు ఇంట్లో బోర్ కొడుతుంటే అలా సరదాగా బయటికి వెళ్ళి డే మొత్తం టైం పాస్ చేసి రాత్రి పడుకొని ఉదయాన్నే వెళ్ళండి. ఎస్, సంయుక్త చెప్పింది కరెక్టే. డే మొత్తం అలా సరదాగా తిరిగి వచ్చి రాత్రి భోజనం చేసి పడుకుని వెళ్ళిపోదాం. అత్తయ్య గారు ఫీల్ అవరు, మన కాస్త చేంజ్ ఓవర్ ఉంటుంది. అత్తయ్య గారు, మీరేం బాధపడకండి, మేము రేపే వెళ్తాం. లంచ్కి ఏం చేస్తున్నారు? ఏంటి సౌందర్య అలా చూస్తావు? నీకేమన్నా కావాలంటే అడుగు, అత్తయ్య గారు చేసి పెడతారు. నాకేం అవసరం లేదు.
అత్తయ్య గారు మీరేం పట్టించుకోకండి, తన గురించి తెలిసిందే కదా. నేను మాట్లాడతానండి. అక్క అదృష్టవంతురాలు. అర్థం చేసుకుని సర్దుకుపోయేవాడు దొరికాడు. సంయుక్త, నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. పర్లేదమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. సంగీత, తీసుకెళ్ళు. సంయు, నువ్వు నిజంగానే హాస్పిటల్కి వెళ్తున్నావా? అదేంటమ్మా అలా అడిగావు? విమలమ్మ ఎలాగైనా నిన్ను తీసుకొనెళ్ళి పూజలు జరిపించాలని చూస్తుంది. నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటమ్మా అది? ఆ విమలమ్మ వాళ్ళని కలవకూడదు, అలాగే నువ్వు వాళ్ళింటికి కూడా వెళ్ళకూడదు. మాటివ్వు. నువ్వు నాకు మాటిస్తే నేనిక్కడ ప్రశాంతంగా అక్క వాళ్ళకి కావలసినవి అరేంజ్ చేయగలను.